అందరికీ వందనాలండి. ప్రభు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవదేవునికి ఎన్నో కృతజ్ఞతాస్తుతులు. మరి కమిటీ పెద్దవారు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కూడా కమిటీ వారు కూడా నా వందనాలు. మరి ఈరోజు మరి ప్రత్యేకముగా మనం చదవబడినటువంటి వాక్యంలో నుండి సంకీర్తన 5:3 ఒకసారి చూద్దాం. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచేందును. చూడండి, ఉదయమే ఈరోజు కూడాను ఫస్ట్ మరి ప్రెసిడింగ్ చేస్తున్న సిస్టర్ గారు కూడాను ఉదయము ప్రాతకాలం గురించి మరి చక్కటి పాట పాడారు. అవునండి, ఉదయకాలమే ప్రాతకాలమే ప్రభు సన్నిధికి వస్తే ఎన్నో 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 ఉపయోగాలు, ఎన్నో ప్రయోజనాలు, ఎన్నో మరి గొప్ప భక్తుడు థామస్ జెఫర్సన్ గారు అంటారు కదా, నేను ఎప్పుడు కూడాను సూర్యుని కాంతి నేను చూడలేదు, నా ప్రతి ఉదయమును నీతి సూర్యుని ధ్యానించి నీతి సూర్యుని మరి ప్రార్థన చేసిన తర్వాతే నేను మరి సూర్యుని చూస్తాను. అంటే మన ప్రభు వారిని ప్రార్థన చేయకుండా ఆ ఉదయకాలమే ఆయన మన ప్రభు సన్నిధిలో మోకాళ్ళు వచ్చి ప్రార్థన చేయకుండా ఏ రోజు కూడా ఆయన జీవితంలో మరి బయట వచ్చేటువంటి సూర్యుని చూడలేదంట. మరి ఇంకొక భక్తుడు డాక్టర్ ఆండ్రూ బ్యానర్ గారు అంటారు కదా, నా జీవిత సక్సెస్కి రహస్యము నా మోకాళ్ళ ప్రార్థన, ఉదయకాలపు ప్రార్థన. నేనెప్పుడు కూడాను మరి తెల్లవారుజామునే లేచి ప్రార్థన చేసి ప్రభువుని ధ్యానించటం వల్ల, నా ప్రాతకాల ప్రార్థన వల్ల నా జీవితంలో అనేకమైన మేళ్ళు, అనేకమైన మరి గొప్ప గొప్ప విజయాలు సాధించాను అని చెప్పుకొస్తారు. మనకి మరి బైబిల్లో చూస్తే అనేకమైనటువంటి గొప్ప 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 వ్యక్తులు కూడాను మరి మోకాళ్ళ ప్రార్థన, ఉదయకాల ప్రార్థన, ప్రాతకాల ప్రార్థన చేసి వారు ఎన్నో విజయాలు పొందారు. మన ఉదయకాల ప్రార్థన చేయటం వల్లట మన ఆత్మీయంగా ఎన్నో బెనిఫిట్స్, ఎన్నో ఉపయోగాలు. ఆయన సన్నిధిలో గడిపితే జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్యమును సుఖములు కలవు. ఆ ప్రాతకాలమే ఆ ప్రభు సన్నిధి పాదాలు పట్టుకుంటే మనకెన్నో మన జీవ మార్గాన్ని తెలుస్తుంది, సంతోషం తెలుస్తుంది, నిత్య సుఖాలు, నిత్య జీవం తెలుస్తుంది. ఎన్ని 1, 2 కాదని దేవుని చిత్తం కూడా మనకు తెలియజేస్తారు. అయ్యా, ఈరోజు నా ప్లాన్ ఏంటి, నా జీవితంలో నేను ఏం చేయాలి ప్రభు, నేనే మీ కొరకు ఏం చేయాలని అడగాలంటే ప్రాతకాలమే లేచి ఈ ప్రత్యేకమైన ప్రశస్తమైనటువంటి సమయాన్ని ఆయన పాద సన్నిధిలో మరి మోకరించినట్లయితే మనకు అనేకమైన ఆత్మీయంగా మరి లాభాలు, విశ్వాసం బలపడుతుందంటండి. మనం అలా చేయటం వల్ల విశ్వాసం బలపడుతుంది. రోజు వాక్యము ప్రార్థన మన బలమైన విశ్వాసానికి బలమైన పునాది వేస్తుంది. పరిశుద్ధాత్మ నింపుదల కలిగి ఉదయమే ఆయనతో మరి మాట్లాడుతూ నింపబడిన ఈ రోజంతా మనకు ఆయన మంచి నడిపింపు దయచేస్తారు. అలాగే మనం ఎవరినైనా క్షమించలేకపోతే ఉదయకాలం లేచి ప్రార్థన చేస్తే మనకి క్షమాపణ మరి మనసు, హృదయం కలుగుతుంది. గతకాలం మనం చేసిన పాపాలను కూడా మరపెట్టుకుంటే ఆయన మనకి మంచి జవాబు ఇచ్చేటువంటిదని కీర్తన 5:3 చెప్పాం కదా. మరి ఆత్మీయ యుద్ధంలో కూడా విజయం అనేది మొదట దేవుని రాజ్యం వెతికితేనే మత్తయి సువార్తలో చెప్తారు. కృతజ్ఞత కలిగి హృదయము లేపినందున మనం లేచినందున ఆయనకి ఫస్ట్ మనం థ్యాంక్స్ చెప్పాలి. ప్రభువా, అయ్యా, మీరు నన్ను ఉదయకాలమే లేపారు, నా ఆత్మీయ జీవితం సరిచేసుకుంటాకి మీరు నాకు ఒక అవకాశం ఇచ్చారని మనం ఎప్పుడు కూడా ఆయన్ని థ్యాంక్స్ టు ద గాడ్, ఆయన ఎప్పుడు స్తుతిస్తూ ఉండాలి. మరి చూడండి, ఉదయకాలమే ఈరోజు పాట కూడా బ్రదరు మరి ఎంత చక్కటి ప్రార్థన పాడారు చూడండి. పాట మరి ప్రెసిడింగ్ చేస్తున్న సిస్టర్ గారు కూడాను ప్రాతకాలమే ఎంత చక్కని మాట్లాడి మన మానసికంగా కూడా అనేకమైన బెనిఫిట్స్ పొందుతూ ఉంటాం. భయాన్ని వదిలేస్తాం,
మరి శాంతి, దేవుని శాంతి మనకు కాపాడుతూ ఉంటుంది. ఫిలిప్పి 4:7లో చెప్తారు కదా, ఆయన యొక్క శాంతి మన నిత్య సూర్యుడు, నిజమైన సూర్యుడు యొక్క శాంతి కాంతి మన మీద వస్తుంది. మనకు ఆందోళన అనేది ఉండదు. ఆందోళన తగ్గిపోతే చింతలన్నీ వదిలేస్తాం. ఎన్నో ఉపయోగాలండి. మనం ఆయన పడైనా ఆధారపడటం నేర్చుకుంటాం. మనం ఏదైనా డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నారా మీరు? ఇది ఏం చేయాలి, ఇలా చేయాలా, అలా చేయాలా అని మనం సందిగ్ధం ఉంటే ప్రాతకాలమే ప్రభు సన్నిధిని మరి ప్రార్థించి మొరపెట్టి అడిగినట్టయితే ఆయన చక్కటి పాజిటివ్ థింకింగ్ మనకిస్తారు. మనకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గిపోతుందా? మనం ఏం చేయాలి, ఎలా చేయాలి? ప్రభువా అని ఆయన అడగండి. ఫిలిప్పి 4:13లో నన్ను బలపరచువా అని అందే నేను సమస్తమును చేయగలను. మనల్ని బలపరిచేది ఆయనే. యావేవారు మనల్ని క్షమించేది ఆయనే. మనకి జ్ఞాపక శక్తి ఇచ్చేది ఆయన. ఎన్నో 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 ఒకటి కాదండి. నెహెమ్యా గారు అంటారు కదా, మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించుటకు మీరు బలముందెదరు, ఉదయమే ప్రార్థన చేయండి అంటున్నారు. అలాగే మనం చూస్తూ వెళ్తే మన శారీరకంగా కూడా మనం ఎన్నో లాభాలు మన బైబిల్లో చూస్తే మనకు తెలియదండి. ఆది కాండం నుంచి కూడాను ఎన్ని, ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో మరి శారీరకంగా కూడా మనకి మంచి ఎనర్జీ, మంచి శక్తి, మంచి బలము, సంతోషము, ఆనందము అన్నీ కూడాను మనకి పొందుతాం. ఎప్పుడు? ప్రాతకాలమే. చూడండి, ఉదయకాలమే తెల్లవారుజామున 3 గంటల నుంచి 6 గంటల మధ్యలో ప్రభువుని సేవించుట, ఆయన కీర్తించుట, ఆయన్ని ధ్యానించుట చేస్తుంటే మనకి ఎన్ని లాభాలండి, ఎన్ని బెనిఫిట్స్. ప్రతి ఒక్కళ్ళు కూడా మనం చూసేది మన రోగాల నుంచి విడుదల, సైతాన్ శోధన నుంచి విడుదల, దీర్ఘాయువు కొరకు, మన పనిలో సామర్థ్యం, ఎఫిషియన్సీ పెరగాలంటే, యాక్సిడెంట్ నుంచి తప్పించబడాలంటే, ఇవన్నిటి కూడాను. ఇంకోటి తెలుసండి మీకు, ఉదయకాలమే లేచి మన ప్రార్థనలో ఉండి ఆయన స్తుతిస్తే మనకెంతో సమయం కలిసి వస్తుందండి. నిద్రమత్తులుగా ఉండి 7-8 గంటలు లేస్తే ఎంత వేస్ట్ చేసుకుంటాం మనం. మన ఆత్మను బలపరుస్తారు ఆయన అనండి. అలసట తీరుతుంది, సంతోషంగా ఉంటారు. ఎన్నో మన కుటుంబంలో కూడా ఎన్నో బెనిఫిట్స్ అండి. మన కుటుంబంలో ప్రాబ్లంలు ఉన్నాయా, కుటుంబంలో సమస్యలు ఉన్నాయా, తెల్లవారుజామునే ప్రభువారి పాదాలు పట్టుకుని మరి ఆయన్ని ధ్యానిస్తే మనకెంతో. సామెతలు 16:3లో అంటారు కదా, నీ పనుల భారమును యెహోవా మీద ఉంచుము, అప్పుడు ఆయన నీ ఉద్దేశమును సఫలం చేయను. నేను పిల్లలపైన ఆశీర్వాదము ఉదయకాలమనే ఆయన పాదాలు పట్టుకుని అడిగితే, మరి నీ ఉద్యోగం సమస్యలు ఉన్నాయా, మరి ఉద్యోగంలో జయం రావట్లేదా, ఉద్యోగమే లేదా, అలాంటప్పుడు జయం కోసం నీ పనులన్నింటిలోని యెహోవారు మరి ఆపదల నుంచి తప్పిస్తారు మనం. కాబట్టి మనము చేయవలసింది ఒకటేనండి, ప్రాతకాలంన, ఉదయకాలంన, అరుణోదయంన, ఇంకా చీకటి ఉండగానే మన ప్రభువారే మనకి ఒక ఎగ్జాంపుల్ చూపించారు కదండి. మరి జోబు కూడాను మరి ఎప్పుడు అరుణోదయం లేచి వారి పిల్లలు ఏమైనా పాపం చేశారేమో అని అరుణోదయ బలులు అర్పించి ప్రార్థన చేసేవాడు. ఎన్నో ఎన్నో. కాబట్టి మనం చేయవలసింది ఒకటే, మనం చేయవలసింది ఉదయకాలమే, ప్రాతకాలమే. ఎంతమంది లేరండి గొప్ప గొప్ప ప్రార్థన వారియర్స్, హీరోలు ఉన్నారు. ఆది కాండం నుంచి చూసుకుంటూ వస్తే ఎంతమంది అండి మనకి, ఎన్నో ఎగ్జాంపుల్స్, ఎన్నో. మరి అవన్నీ మనం ఏం నేర్చుకుంటున్నాము రండి చూద్దాం. 3 ఆది కాండం 22:3 అబ్రహాము ఉదయమునే లేచి గాడిదకు గంత కట్టి ఆ స్థలమునకు పోయాను. అది ఏం చేస్తున్నారు ఆయన దేవునికి విధేయత కోసమే ఉదయకాలం లేచాయంట. చూడండి, గాడిద గంతలు కట్టేసి తీసుకుని తెల్లవారుజామున అబ్రహాం లేచి గాడిదకి గంత కట్టి తన పనివారిలోని 2 తన కుమారుని ఇసాకును వెంట పెట్టుకుని ఎక్కడికి వెళ్ళారు? ఆయన ఎంత దుఃఖమైనటువంటి పని అండి. ప్రభువా, నా ఒక కుమారుడు ఉన్నాడే, మరి ఆయన్ని అడుగుతున్నావు, ఆయన బాధపడ్డా? లేదు. ఉదయకాలమే చక్కగా ఆయన కీర్తిస్తూ లేచి పని వాళ్ళు తీసుకుని దహన బలికి కావలసిన కట్టెలు చీల్చి చక్కగా లేచి బయలుదేరాడు. చూడండి ఎంత ఆనందం. కానీ అక్కడికి వెళ్ళటం వల్ల ఆయనకి ఏంటి మరి మేలు జరిగిందా? యావేవారు ఆయన ప్రార్థన అన్నారు. ఆయన కుమారుడు కూడా చూడండి, సుమారు 2 రోజులు నడిచెళ్ళారంట కొండ మీదకి.
ఎంత సంభాషణ ఏంటది? తండ్రి, మరి నన్ను ఒక్కడినే తీసుకెళ్తున్నావు కదా, మరి బలి ఇవ్వటానికి గొర్రెపిల్ల ఏది అంటే ఆయన అంటారు కదా, అయ్యా మన పైన మరి మన తండ్రే చూసుకుంటారు. చూడండి ఎంత ధైర్యం వస్తుందండి. ఆయన ఉదయకాలమే అబ్రహాం గారి జీవితం నుంచి మనం ఎన్ని నేర్చుకోవచ్చు. ఆయన ప్రతిసారి కూడాను బిల్డింగులు కట్టుకోవాలి, మరి పెద్ద పెద్ద మరి బాబేలు గోపురాలు లాంటివి కట్టుకోవాలని ఆశపడలేదండి. ఆయన చక్కగా టెంటల్లో ఉంటూనే ప్రాతకాలమే ప్రభు సన్నిధికి వచ్చి ప్రార్థించి లేచి, ఆయన లేచి వెళ్ళటం వల్ల మనకి ఆ యొక్క జరిగినటువంటి స్టోరీలో మనకు అంతా తెలుసండి. చక్కటి మరి విజయిస్తారు. అప్పుడు వాళ్ళ కింద ఉన్న వాళ్ళని అడుగుతారు కదా పనివాళ్ళు, అయ్యా మేము కూడా అలాంటి వద్ద అవసరం లేదు, మేము వెళ్ళి మళ్ళీ మేము తిరిగి వస్తామంటారు. చూడండి ఎంత ధైర్యం, ఎంత పాజిటివ్ థింకింగ్. అట్లాగే వెళ్ళి ప్రభువారు అడిగినట్టుగానే ఆయన్ని కట్టెల మీద పడుండబెట్టి కత్తి ఎత్తినప్పుడు మరి అబ్రహాం గారికి స్వరం వినిపిస్తుంది, మనకు తెలిసిన విషయం. అలాగే మనం ఉదయకాలము మన విన్నపాలు అంట ఆయన దగ్గరికి వెళ్తాయి. ఆయన చూస్తూ ఉంటారు ఎవరు నన్ను అడుగుతారని. మన కంఠస్వరము ఆయనకి వినపడుతూ ఉంటుంది. చక్కటి కీర్తన పాడారు చూడండి. ఉదయకాలమే ఎంతమందికి అలాంటి ధన్యతని. అదేవిధంగా మరి ఆదికాండం 19:27 కూడా అబ్రహాం ఉదయమునే లేచి తాను యెహోవా సన్నిధిని నిలిచిన స్థలము కొరకు పోయి ఆయన ప్రార్థన కోసం లేచేయండి ఉదయకాలమే. ఎందుకండి ఆయనకి ఏం తక్కువ, ఎంతోమంది పని వాళ్ళు ఉన్నారు. ఉదయకాలం యొక్క పని చేయాలంటే ఎందుకండి, తన యొక్క సహోదరుడైనటువంటి లోతు గారి గురించి తెలుసుకుందామండి. ఇప్పుడు ఆదికాండం 19:27 ఏమంటే, తెల్లవారినప్పుడు అబ్రహాం లేచి తాను యెహోవా సన్నిధిని నిలిచి చోటికి వచ్చి సొదొమ గొమొర్రాల తట్టును ఆ మైదానపు ప్రదేశం యావత్తును చూడగా అదిగో ఆ ప్రదేశపు పొగ అవమో పొంగవలే లేచుచుండెను. చూడండి ఆయన అప్పుడు కూడా ప్రభువారిని బేరాలడుతూ, అయ్యా 40 మంది ఉంటే రక్షిస్తావా ఆ దేశాన్ని, 30 మంది ఉంటే రక్షిస్తావా, 20 మంది ఉంటే రక్షిస్తావా, 10 మంది ఉంటే మరి కాపాడుతావా నాయనని ఎంతోగా గోజాడి ఆయన్ని బ్రతిమలాడుకుని మరి ఆయన సహోదరుడైనటువంటి లోతు గారిని రక్షించాలని ప్రయాసపడతాడు. అవునండి. అందుకని మనం కూడాను మన ప్రార్థనలో స్పష్టత ఉండాలి. అయ్యా నేను మీకు ఏమి చేయాలి తండ్రి. చూడండి సౌలు పౌలుగా మారినప్పుడు నమస్కు దగ్గర, అయ్యా మరి నన్ను ఇట్లా పట్టుకున్నావు, నా నుండి ఏమి కావాలి ప్రభువా, అది అడగాలండి ప్రభుని. అయ్యా మనం ప్రతిసారి నాకు ఇది కావాలి అది కావాలి అడుగుతా, కానీ నేను మీ కొరకు ఏం చేయగలను తండ్రి ఆయన అడుగుదామండి. ఎన్నో ఎన్నో ఎన్నో. మరి ఇంకోటి చూస్తారా మీరు, ఆదికాండం 31:55 మరి చూడండి, లాబాను తెలుసు కదా, యాకోబు గారి మాంగారు, ఆయన కూడాను ఆయన కూడా విగ్రహారాధన చేసినా కానీ తెల్లవారినప్పుడు లాబాను లేచి తన కుమార్తెలను ముద్దు పెట్టుకుని వారిని దీవించి బయలుదేరి తన ఊరికి వెళ్ళిను. ఆయన కూడా కుటుంబం క్షేమంగా ఉండాలి, కుటుంబం కోసమే తెల్లవారుజామున లేచాడు. కుటుంబం ఎవరి కుటుంబం వారికి ఇష్టం కదండి. కుటుంబం క్షేమం కావాలా, కుటుంబంలో పిల్లలు అభివృద్ధి పొందాలా, కుటుంబంలో దేవుని తట్టు పిల్లలందరూ చూడాలా అంటే మన ప్రార్థన అండి. తల్లిదండ్రుల ప్రార్థన ఎంతో అదట్టు తెల్లవారు ఎర్లీ మార్నింగ్ ప్రేయర్. ఇంకా చూస్తే యాకోబు మరి చూడండి, యాకోబు వారు కూడా లేస్తారు ఎప్పుడు తెల్లవారుజామునే లేచి మరి ఆయన తల కింద పెట్టుకున్న రాయిని తీసి అక్కడ మరి పెట్టి నూనెతో అభిషేకం చేసి మరి ప్రార్థన చేస్తారు. ఇవన్నీ కూడాను మనం రాత్రి తెల్లవారుజామున ఫస్ట్ జాము నుంచి, మొదటి జాము, రెండో జాము, మూడో జాము అంటారు. అవునా, ఆ జాములో మనం మెలుకొని ఉండాలి, ప్రార్థన చేయాలి. తెల్లవారపు ప్రార్థన వల్ల ఎన్నో ప్రయోజనాలు, ఎన్నో ఉపయోగాలు. వాళ్ళందరినీ మనం ఆదర్శంగా తీసుకోవాలండి. ఆదర్శంగా తీసుకుని మనము లేచి మోకాళ్ళేసి ప్రార్థన చేయాలి. ఇంకా మనం చూస్తే ఇలాంటి హీరోలు మరి గొప్ప గొప్ప వారు ఉన్నారు. నిర్గమకాండం 8:20 కూడా మరి మోషే గారు ప్రొద్దునే ఉదయమనే లేచి ఫరో ఎదుటకు నిలువుమని ప్రభువారు సెలవిస్తారు. యెహోవా గారు నేను చెప్తారు, ఎందుకో అతడు ఏటి వద్దకు పోతాడు పొద్దున్నే లేచి, ఎవరు? ఫరో. నీవు అతన్ని చూసి నన్ను
సేవిస్తున్న నా ప్రజలకి పోనిమ్మని నేను అడుగు. చూడండి, ఆయనకు కూడా ఎప్పుడు వెళ్ళమంటారండి? ఉదయకాలమే వెళ్ళమంటారు. ఉదయకాలమే వెళ్ళి మరి అక్కడ నేను చెప్పినట్లు చేయమంటారు. అవునా? ప్రభు వారు ఎన్నిసార్లు మోషే గారితో మాట్లాడతారండి, ఎన్నిసార్లు. మోషే గారు అట్లాగే కూడా ఆయన ఒడంబడిక నెరవేర్చుకోవాలని ఒడంబడి కోసమే ఉదయమే లేస్తాడు. నిర్గమకాండం 24:4లో మోషే ఉదయమున లేచి యెహోవా యావే గారి ఆజ్ఞలు అన్నిటినీ వ్రాసి బలిపీఠం కట్టెను. ఆయన ఒడంబడిక, అది ఆయన దేవునితో చేసిన వాగ్దానం, దేవునితో మాట్లాడిన విధానంగా అవన్నీ చేయాలని. మరియు మోషే యెహోవా మాటలన్నిటినీ వ్రాసి ఉదయమందు లేచి ఆ కొండ దిగువన బలిపీఠమును ఇశ్రాయేలు 12 గోత్రములకు చొప్పున 12 స్తంభములను కట్టి ఇశ్రాయేలుతో యవ్వనస్తులను పంపగా వారు దహన బలులు అర్పించి యెహోవాకు సమాధాన బలులుగా కోడిలను వధించిరి. చూస్తున్నారండి, ఉదయకాలమే చేయాలి ఇవన్నీ కూడా. మనకు కూడాను ఆనాడు వీళ్ళు అడిగినప్పుడు మోషే గారు ప్రార్థిస్తే మరి యావే వారు ఏం చేస్తారు? నిర్గమకాండం 16:27 ప్రతి దినము ఉదయమునే వాళ్ళకి మన్నా కురిపిస్తారండి. మన్నా పడతాం, మన్నా పోగు చేసుకుని అది దేవుని అనుగ్రహం కోసం లేస్తారు. ఆయన చెప్పారు, ఉదయకాలమే లేకండి, మీకు దినమును సరిపడినటువంటి మీ ఆహారము నేను సమృద్ధిగా ఇస్తానని. ఉదయకాలమే. ఎంతమంది అండి? ఒక్కళ్ళిద్దరు లక్షల జనాభాకి మరి అంటే ఆహారం కావాలంటే ఎంత ఆహారం కావాలి? ఆహారం కూడా మన ప్రభువారు వారిని ఉదయమే లేచి మీరు దయచేసి మీరు అందరూ కూడా మీకు కావాల్సింది పోగు చేసుకు అలా 6 దినములు చేసి 7వ దినమున విశ్రాంతి దినం కొరకు మీరు ముందుగానే తీసుకుని పెట్టుకోమంటారు. మరి వారు అలాగే చేశారు. ఆ మాటలన్నీ వినటం వలన, మాటలన్నీ ఫాలో అవటం వలన వాళ్ళు సక్సెస్గా మరి అన్ని సంవత్సరాలు అరణ్యంలో నడిచినా కానీ మళ్ళీ పాలు తేరి కానటువంటి కానాను ప్రదేశం చేరారు. రండి ఇంకా చూద్దాము. యెహోషువ, మనకు తెలిసే యెహోషువ గొప్ప యుద్ధ వీరుడు. మన యోద్ధాన్ దగ్గర ఏం చేస్తాడండి? యెహోషువ 3:1లో యెహోషువ ఉదయమనే లేచి ఇశ్రాయేల్ అందరితోనూ యోద్ధాన నుండి బయలుదేరి వాగ్దాన దేశం కోసం లేచాడు ఆయన. మనకు వాగ్దాన దేశం కావాలా? మనం నిద్రపోవటం కాదు. మనం ఎప్పుడు లేగలి? తెల్లవారుజామునే లేగాలి. లేచి ఇశ్రాయేల్ అందరితోనూ యోద్ధాన్ నుండి బయలుదేరారు. మరి యెహోషువ మరి 6:12 ఏమంటారు? యెహోషువ ఉదయాన్నే లేచి యాజకులను యెహో మందసము మోస్తూ వెళ్ళారు. యుద్ధ యజం కోసం లేచారండి. యుద్ధం ఎరికో గోడలు పడగొట్టాలంటే మాట్లాడండి. చూడండి, ప్రభువారు చెప్పినట్లుగానే తెల్లవారుజామున లేచి 6 దినాలు మరి అక్కడ ఎరుకో గోడలు చుట్టూ తిరుగుతారు. 7వ దినమున వారు ఉదయమునే చీకటితోనే లేచారంటే చూడండి. ఇంకా చీకటి ఉండగా లేచి 7 మార్లు ఆ ప్రకారంగానే పట్టణం చుట్టూ తిరిగి ఆ దినమున మాత్రమే వారు 7 మార్లు మరి పట్టణం చుట్టూ తిరిగారు. 7వ మారు యాజకులు బూరలు ఊదగా యెహోషువ జనులను ఇలాగ ఆజ్ఞాపించాడు, కేకలు వేయండి, అరవండి దేవుని కోసం, యెహోవా ఈ పట్టణమును మీకు అప్పగిస్తున్నాడని. ఎంత చక్కగా చెప్తాడండి, ఎంత కాన్ఫిడెన్స్ అండి. ఉదయమే లేకాలి, ఉదయమే లేస్తే ఎంత సక్సెస్. మరి ఎరుకో గోడలు పడగొట్టడం అంటే ఇట్స్ నాట్ ఈజీ. ఎన్నో గొప్ప విషయాలు ఇచ్చినటువంటి మన యావే దేవుని ఎలా మర్చిపోతామండి. ఇంకా చూడండి, మరి గిద్యోను కూడా న్యాయాధిపతులు 7:1లో ఉంటుంది. గిద్యోను యెరుబ్బయలు అనగా గిద్యోనును అతనితో ఉన్న జనులందరూ సేవను గురించి లేచి హారోద్ బావి వద్ద దిగిన లోయలోనికి మోరే కొండకు ఉత్తరముగా మిద్యానీల దండుపాళెంలోనికి కనపడెను. వాళ్ళు యుద్ధం చేయాలని ఎప్పుడు లేస్తారు తెలుసండి? ఉదయకాలమే. అప్పుడు కూడాను మరి గిద్యోను ఎంత గొప్ప పనులు చేశాడో మనకు తెలుసు. ఆయన కూడా గొప్ప యుద్ధ వీరుడు. అవన్నీ చేయాలంటే ఉదయకాలమే, ప్రాతకాలమే లేచి మరి మొరపెట్టుకుని మరి యుద్ధం కోసం ప్రాణాలు తెగించి చేస్తారు. ఎన్నండి మరి ఎన్నో విషయాలు ఉదయకాలంలో లేగటం వలన మనకి ఎన్ని ఉపయోగాలు, ఎన్ని బెనిఫిట్స్, ఆత్మీయతలోను, శారీరకంగాను, కుటుంబపరంగాను అనేకమైనటువంటి మరి బెనిఫిట్స్
దేవుని ఆశీర్వదిస్తారు. ఆశీర్వాదాలన్నీ కూడాను మనకు వచ్చేది ఎప్పుడో తెలుసా? అప్పుడేనండి. 3-6 మధ్యలో మనం ఉంటే ఆయన ఆశీర్వాదాలు కుమ్మరిస్తూ ఉంటారట. అది మొదటి సమూయేలు 15:12 కూడా ఉంటుంది. సమూయేలు గారు కూడాను ఎలా మరి ఆ తల్లి ప్రార్థించగా మరి ఆయనకి చక్కటి పుత్రుడిస్తాడు. ఆయన సమూయేలు ఉదయాన్నే లేచి సౌలును మరి కలుసుకున్నట్టుకు వెళ్ళిపోయాడు. ఆయన ఎందుకు? దేవుని సందేశం కోసం లేచాడు ఆయన. దేవుని సందేశం ఆయనకి చెప్పాలి. మరి అప్పుడు ఉన్నటువంటి న్యాయాధిపతులు వద్దు, మాకు రాజు కావాలని అంటుంటే మరి ఈయన ఉదయకాలమే ప్రార్థన చేసి ప్రభువా నన్ను ఏం చేయమంటావంటే అప్పుడు యావే వారు చూపిస్తారు. ఉదయమే లేచి సౌలును కలుసుకున్నట్టుగా వెళ్ళిపోయాడు. ఆయన కలుసుకుని వెళ్ళి ఆయన అభిషేకిస్తాడు. అవునండి. అలాగే మనం కూడాను ఉదయకాలం ప్రాతకాలం ప్రభు సన్నిధి పట్టుకుని, అయ్యా మరి నేనేం చేయాలి ప్రభు? మీరు అనేకమైనటువంటి పనులు చేయకపోయినా కానీ ఆయనకి కృతజ్ఞతలు చెల్లించండి. అయ్యా మీరు నాకు ఈ దినం ఇచ్చారు, మీకు వందనాలు. మిమ్మల్ని స్తుతించుటకు ఉదయకాలమే లెగవాలని నేను ఆశపడుతున్నాను. సంకీర్తన 136:6 ఏమంటున్నారు? కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుకున్నట్టుగానే చూడండి, నా ప్రాణము ప్రభువుని కొరకు కనిపెట్టుకుని ఉంటుంది. ఉదయకాలమే రాత్రంతా నా వాచ్మెన్ ఏం చేస్తాడు? కంటికి మరి కూనికి కూడా రాకుండా మరి తిరుగుతూ కాపలా కాసి ఉదయం ఎప్పుడు వస్తుందా, ఉదయం వస్తుంటే ఆయనకి ఎంత సంతోషం అంటే అంతకన్నా ఎక్కువగా నా ప్రాణము ప్రభు కనిపెట్టుకుంటున్నది, ప్రభును స్తుతించాలని ఆశపడుతుంది అంటున్నారు కీర్తనకారుడు. ఎన్నండి? దావీదు గారు కూడా తక్కువ అండి. దావీదు గారు ఎన్ని చేశారు? ఉదయంలో లేస్తారు. 1 సమూయేలు 17:20 దావీదు ఉదయమనే లేచి ఒక కాపరికి తన గొర్రెలను అప్పగించేస్తాడు. ఎందుకు? మనకి కథ అంతా తెలుసు కదా. గొర్రెలన్నింటినీ గొర్రెల కాపరి అప్పగించేసి ఆ వస్తువులు తీసుకొని యెషయా తనకిచ్చిన ఆజ్ఞ చొప్పున ప్రయాణమైపోయి అతడు తన కందకమునకు వచ్చినప్పటికీ వారును వీరును పంక్తులుగా తీరి అక్కడ జయమని ఆర్చిస్తూ యుద్ధమున కొరకు సాగుచుండేది. అదేంటి? సేవ చేయాలని, యుద్ధం చేయాలని, ఆ గొలియాతును చంపాలని మరి కూడా సిద్ధపడి ఉదయకాలంలో లేచాయండి. తనకున్న గొర్రెలుగా చెప్పేసి తండ్రి ఇచ్చినటువంటి మరి సహోదరుల కొరకు ఇచ్చినటువంటి వస్తువులు తీసుకుని మరి బయలుదేరెళ్ళారు. ఉదయకాలమే. ఎంతమంది అండి? ఎర్లీ మార్నింగ్ ప్రేయర్ వారియర్స్ ఇన్ ద బైబిల్, సో మెనీ. వీరందరూ కూడాను వాళ్ళ జీవిత సక్సెస్ రహస్యానికి మూల కారణము ఉదయకాల ప్రార్థన, ప్రాతకాల ప్రార్థన. ప్రభు సన్నిధులు పాదములు పట్టుకుని ఆయన, అయ్యా నేనేం చేయాలి, నా ప్లాన్ ఏంటి? మా ప్లాన్లు మా యొక్క ఆలోచనలు కాదు నాయన, నీ ఆలోచనలే నెరవేరాలని ఆయన అడగాలి. కీర్తనలు 57 కూడా ఉంటుంది. 8వ అధ్యాయం. నా ప్రాణము మేలుకొను, స్వరమండలము సితారతో మేలుకొనుడి, నేను వేకువనే లేచిదను. ఆయన అంటారు కదా. ఆయన చూడండి, ఆయన సితార పట్టుకుని ఎంత చక్కగా ప్రభుని స్తుతిస్తూ ఆరాధిస్తూ అలా ఉండాలంటే ఆయన ఎప్పుడు లేస్తారు? ప్రాతకాలమనే, ఉదయకాలమే లేచి ఆయన మేల్కొని ఆయన సేవ కొరకు, ప్రభు సేవ కొరకు లేస్తాడండి. అంటే నీ కృప ఆకాశం కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘమండలం వరకు వ్యాపించి ఉన్నది. అవునండి, మన సత్యదేవుడు, నిజదేవుడు, ఆయనకి ఎన్ని పేర్లు అండి? ఎన్నో పేర్లు అండి. ఆకాశమున సింహాసనం, భూమి నా పాదపీఠం. ఆయన ఆకాశము కంటే ఎత్తైనటువంటి సత్యవంతుడు, నీతిమంతుడు, పరిశుద్ధుడు, మృత్యుంజయుడు. అలాంటి దేవుని మని స్తుతించాలి. ప్రభువా, జనములో నీ కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించగలను. ప్రజలలో నిన్ను ఆరాధన కోసం లేయాలండి. మనం అందరూ కూడాను మరి కొన్ని గ్రూపులు ఉన్నాయి 3 గంటలకే లేస్తారండి. 3 గంటలకే లేచి ఆయన ఆరాధిస్తూ ఉంటారు. మనం బ్రతికి ఉన్నామంటే ఆయన ఆరాధించడానికేనండి, ఆయన స్తుతించడానికే, ఆయన మాటలు వినటకు. చూడండి, మన బైబిల్ చదువుతుంటే మనం ఆయనతో మాట్లాడతారు, ఆయన మనతో మాట్లాడతారు, ప్రార్థన చేస్తుంటారు. అవునా? ఎంతమంది మరి ఎన్ని పాఠాలు మనం నేర్చుకోవాలండి. ప్రతిదినము కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి.
రెండవ దినవృత్తాంతాలు 29వ అధ్యాయంలో 20వ వచనంలో అంటారు, మనకు తెలుసు కదా. హిజ్కియా గారు ఆయన చేసిన దాన్ని బట్టి ఆయనకి ఒక ప్రవర్త వచ్చి చెప్తారు, అయ్యా మరి నీ దినవలు నిండుకున్నాయా అని. అప్పుడు ఏమంటారు, అప్పుడు హిజ్కియా, రాజైన హిజ్కియా పెందలకడనే ఉదయమే లేచి పట్టణపు అధికారులను సమకూర్చుకొని యెహోవా మందిరమునకు పోయెను. తెల్లవారిని లేచేసి అక్కడున్న పట్టణపు అధికారులను, పెద్దలను, ప్రార్థనా వీరులను అందరం తీసుకుని మందిరంకి పోయి రాజ్యమును పరిశుద్ధులను కొరకును యూదావారి కొరకును పాప పరిహార్థ బలులు చెల్లించుటకై 7 కోడెలను 7 పొట్టేళ్లను, ఏంటండి అన్నీ 7 పొట్టేళ్ళు, 7 కోడెలు, 7 గొర్రెలను, 7 మేకపోతులను వారు తెచ్చించి కనుక అతడు యెహోవా బలిపీఠం మీద వాటిని అర్పించుచుండగా అహరోను సంతతి వారు యాజకులకు ఆజ్ఞాపించెను. సమకూర్చి సమర్పణ కోసం వాళ్ళందరూ లేచి, మరి చూడండి, ఒక్కళ్ళిద్దరు కాదు, చిన్నలు పెద్దలు అందరూ కూడాను దేవునికి మరి ప్రార్థన చేయాలంటే సమర్పణగా, ఎంతో మరి హృదయపూర్వకంగా, అయిష్టంగా లేగరండి, ఎంతో హృదయపూర్వకంగా లేచి మరి ఆయన ఆరాధిస్తారు. మనం చూసాం కదా ఇందాక ఏవో 1:5లోనూ అరుణోదయమనే లేచి ఆయన ఒక్కొక్కరి నిమిత్తం బిడ్డలు ఆయన ఎంత నీతి తప్పిపోయారేమో అని కుటుంబం కోసం లేచి ఆయన అరుణోదయం బలులు అర్పించి ప్రార్థన చేశారు. ఎన్ని గొప్ప మాటలండి, ఎన్నో. మరి యెషయా 50వ అధ్యాయంలో 4వ వచనంలో, అలసిన వారిని మాటల చేత ఓడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేయు. శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయముననే నాకు నీవు బుద్ధి పుట్టించమంటున్నారు. మనం ప్రతి ఉదయమునే మనం మాట్లాడే విధానం ఎట్లా, మన నోరుని ఎలా వాడుకోవాలి, నాలుకను ఎలా వాడుకోవాలి, ప్రతి ఉదయముననే మరి మన మాటలు ఆయన వింటూ ఉంటారు. ప్రభువు యెహోవా నా చెవి విను, బుద్ధి పుట్టించినట్లుగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు. దేవుని మాట వినడానికి లేవాలండి మనం. ఉదయకాలంలో ఆయన మాట్లాడతారు, ఆయన వాక్యం తీసుకుని చదివితే చక్కగా మాట్లాడతారు. ప్రభువా మరి నేను ఈరోజు మరి నీ ఏమి మాట్లాడాలి ప్రభువా, నేను అల్పుడును ప్రభువా అని అడగండి. ఆయన పెందల కడనే లేస్తారు. మనకు చూడండి ఎంత మంచి ఎగ్జాంపుల్ ఇచ్చెళ్ళారు ఆయన. మార్కు 1:35లో ఆయన పెందలకడనే లేచి ఇంకాను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయించుండెను. ఇంకా చీకటి ఉండగానే ఆయన చూడండి, మనం లేస్తున్నాం అలాగా, ఇంకా చీకటి ఉండి లేగాలి. మిగతా వాళ్ళు కూడా మనం అలాగా చేయాలని చెప్పాలి. మరి అంత గొప్ప దేవుడు కదా మరి ఆయన. ఎందుకంటే అంత ఉదయకాలం లేగాలి, ఇంకా చీకటి ఉండగానే లేచి మరి ప్రజలందరి కొరకు మరి ఆయన మాట వినుటకు దేవాలయం. ఇంకోటి చూడండి, లూకా 21:38 ప్రజలందరూ ప్రభువారి మాట వినుటకు మరి ఉదయకాలాన్ని పెందలకడని లేచి మరి అక్కడ ఆలయానికి వెళ్ళారండి. ప్రభువారు కూడా లేస్తారు, సేవ చేయాలి నేనని ఉదయకాలమే. మన సంఘంలో కూడా లేరండి, ఎంతోమంది ఉన్నారు ఉదయకాలమే లేచేసి ప్రార్థన చేస్తూ రెడీగా ఉంటూ పెందలకడని. ఇంకా మనకు తెలిసిందే మరి మార్కు 16 అధ్యాయంలో ఉంటుంది. వారు మొదటి దినము అంటే సండే ఉదయం ఉండగానే లేచి వారు ఆదివారం పెందలకడనే బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి వద్దకు వచ్చుచుండగా సమాధి వద్దకు వచ్చి పునరుద్ధానం చూడాలని వచ్చారండి. మనకు తెలుసుగా మగ్దలేని మరియా పెందలకడనే లేస్తారు. మగ్దలేని మరియా మరి ఆదివారం ఇంకని చీకటి ఉన్నప్పుడే మగ్దలేని మరియా పెందలకడ సమాధి వద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడుట చూశాను. కనుక ఆమె పరిగెత్తుకొని వెళ్ళి సీమోను పేతురు వద్దకు, యేసు ప్రేమించిన మరి యొక్క శిష్యుని వద్దకు వెళ్ళి ప్రభు సమాధి నుండి ఎవరో ఎత్తుకొని పోయారు, ఆయనని ఎక్కడ ఉంచిరో ఎరుగనని చెప్పి
యేసు కోసం ఆయన పరిగెట్టింది. యేసు కోసం చూడాలని చూడండి ఎంత తపనాని. రాత్రి నిద్రపోయిందో లేదో మరి ఆ తల్లి. ఎందలకడనే ఇంకా చీకటి ఉండగానే లేచి సమాధి వద్దకు వెళ్ళింది. ఎందుకంటే ఆయన చెప్పారు, చెప్పినట్టుగా లెగుస్తారని. ఎంతమందికి విశ్వాసం అండి? ఆ విశ్వాసాన్ని మనం పోగొట్టుకోకూడదు. ఇంకా మరి చీకటి ఉండగానే అందలకడని పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి మరి సమాధి దగ్గరికి వెళ్ళారు. ఇంకా చూస్తే అపోస్తలు 19వ అధ్యాయంలో కూడా ఉంటుంది. అయితే ప్రభు దూత రాత్రి వేళ ఆ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలికి తీసుకొని వచ్చి, మీరు వెళ్ళి దేవాలయంలో నిలబడుడి, ఈ జీవమును గూర్చిన మాటలన్నీ ప్రజలతో చెప్పడం చెప్పి. చూడండి, పేతురు గారు మరి చెరసాలలో ఉన్నప్పుడు చూడండి, సంఘం ప్రార్థిస్తుంటే మరి ఆ సంఘం దగ్గరికి తీసుకెళ్ళిపోతాడు దేవదూత వచ్చేసి. తెల్లవారుజామున పేతురు మరి తలుపులు తెరుచుకుని వచ్చేస్తారు. మన సువార్త కోసం లెగవాలండి. మంచి వార్త, శుభవార్త చెప్పడం కోసం లెగవాలి. ఉదయకాలమే ఫస్ట్ ఆయనకి మనం ఇచ్చేటువంటి ఈ ప్రాతకాలం, దీన్ని ఏమంటే బ్లెస్సింగ్ అవర్స్ అంటారు. మరి వరాలు కురిపించే గంటలు అంటారు ఏంటి ఉదయకాలం. వాళ్ళ అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయం 7లో కొంటే, ఆదివారం మేము రొట్టె విరుచుటకు కూడి వచ్చినప్పుడు పౌలు మర్నాడు వెళ్ళనయుండి వారితో ప్రసంగిస్తూ అర్ధరాత్రి వరకు విస్తరించిన మాటలు చెప్తూ ఉంటాడు. అతడు మరలా పైకి వచ్చి రొట్టె విరిచి రాక్షసు ఇచ్చి ప్రార్థన చేస్తారు. కొంతమంది ఉంటారండి అరుణోదయ బలులు అర్పిస్తూ మరి ఉదయకాలమే లేచి ఆయన స్తుతించి ఆయన మాటలు విని ఆయన ఆరాధిస్తుంటే పని కోసం లేకపోతే చూడండి. మరి ఎజ్రా, నెహెమియా వీళ్ళందరూ కూడా చూడండి, అప్పుడు మరి ఇజ్రాయేల్ చుట్టూ కూడా గోడలు, మందిరం కట్టాలని, గోడలు కట్టాలని ఎంత మరి ఇదితోనూ నెహెమియా గాని కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి మొట్టమొదటి దినము కోసం వాళ్ళు ప్రార్థన చేస్తారు. ఎజ్రా గారు కూడా ఎజ్రా 7:9 ఉంటుంది. దేవుని కోసం లేస్తారండి, పరిగెడతారు వాళ్ళు. దేవుని కోసం మరి వాళ్ళందరిని కూడబెట్టుకుని వెళ్తారు. మొదటి నెల మొదటి దినమున బబులోను నుండి ప్రయాణమై బయలుదేరి దేవుని పని కోసం ఉదయమే పరిగెడతా ఉంటారు. మనం ఎలా ఉన్నది మనం పరీక్షించుకోవాలండి. ఉదయం మనం లేస్తున్నామా? లేచి ఏం చేస్తున్నాం, ఏం చేయాలో ఆయన్ని అడగండి. ఆయనే దారి చూపిస్తారు. ప్రభువా నేను ఏం చేయాలి, మీ కొరకు ఏం చేయాలి ప్రభువా, నాకు తలంపులు దయచేయండి ప్రభువా. మనకు ప్రార్థన చేయటం రాదండి, ఆయన అడగండి. మన ప్రభువు మరి వారు కూడాను మనకి మార్గం, ప్రభు నేర్పిన ప్రార్థన నేర్పించలేరు. అవునా? మనం యేసు వచ్చే వరకు కూడా విశ్వాసంతో చూడాలి. యోహాను సువార్త 11:20లో యేసు వచ్చే వరకును సువార్త విని ఆయన ఎదుర్కొనుంటే మన విశ్వాసం. మనకున్న గొప్ప నిరీక్షణ ఏంటండి? విశ్వాసం. ఆయన వస్తారు. హోప్ ఇస్ ద బెస్ట్. మనం ఆయన్ని వెంబడిస్తూ ఉండాలి. ఆయన వచ్చే వరకును ఆయన చెప్పిన మాటలన్నీ కూడాను మనం నిరంతరం ఆయన స్తుతిస్తూ ఉండాలి. నిరంతరం ఆయన స్తుతిస్తూ ఉంటే మనకి ఎన్నో మాటలు. ఇంకా చూస్తే మరి టైం అయిపోతుంది, కానీ ఎన్నో మాటలు ఉన్నాయి. ఇంకెన్నో చెప్పాలనుకున్న ఉదయకాలము మన ప్రార్థన అంట ఎలా ఉండాలి? విధేయతతో ఉండాలి, తగ్గింపుతో ఉండాలి. ఉదయకాల ప్రార్థన స్తుతులతో ఉండాలి. అప్పుడు ఉంటే మనకు విజయం అనేది తప్పకుండా వస్తుందండి. మరి చూడండి, రూతు అమ్మగారు కూడాను, రూతు 3:14లో ఆమె ఎక్కడుంటుంది? ఆమె ఉదయం వరకు అతని కాళ్ళ వద్దనే పడుకొని ఉంటుంది. ఉదయం అయినప్పుడు అప్పుడు లేస్తుంది, అప్పుడు గుర్తుపెడతాడు అతను. చూడండి, ఉదయం వరకే ఉండి ఉదయం అత్త చెప్పినట్టుగా వెళ్ళి మరి బోయేజ్ దగ్గర కాళ్ళ దగ్గర పడుకుని ఉంటుంది. ఆమె విధేయత కోసం లేచింది. ఆయనతో మర్యాదగా తర్వాత ఆమె ఎంత దీవించబడుతుంది. పవిత్ర గ్రంథంలో ఆమె పేరు, ఆమె ఎక్కడి నుంచో వచ్చింది. ఆయన దూరాన్ని అయినా కానీ ఆయన రక్షించుకుని ఆమె దూరంగాను మరి మన రక్షకుడు కొదమసింహం వస్తుంది అన్నట్లుగానే మన వీళ్ళందరూ కూడా గొప్ప గొప్ప వ్యక్తులండి. వీళ్ళందరూ కూడా ఉదయకాలమే వేసి ఆయన స్తుతించి ఆయన ఆరాధించి ఆయనను కొనియాడితే మనకి ఎన్ని చూసాం కదండి. ఆత్మీయంగా ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. అదేవిధంగా మానసికంగా కూడాను మనసుకు కూడా నెమ్మది కలుగుతుంది. శారీరకంగా కూడా అనేకమైన బెనిఫిట్స్.
కుటుంబ పరంగాను, ఉద్యోగ పరంగాను, మనం చేసే పనుల విషయంలోనూ ఆయన పాదం పట్టుకుని మనం అడిగితే మనకి అనేకమైనటువంటి మరి బ్లెస్సింగ్స్. మనము ఉదయకాలం నేను లేస్తున్నాం కదండి, మనము ఏం చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం? ప్రభువారిని అడుగుదాం. అయ్యా నాకు ప్రార్థన నేర్పించు తండ్రి, నేను పాపిని నాయన, ఒప్పుకోండి. పరిశుద్ధులు ఎవ్వరు లేరని ప్రభువారే సెలవిచ్చారు, ఆయన తప్ప. పాపిని నాయన నన్ను క్షమించు నాయన, నా పాత రోత జీవితమును నాయన మరి వెళ్ళకుండా తండ్రి నన్ను కాపాడు తండ్రి. నా సమయమును నా ధనమును మీ కొరకు హెచ్చించలేక సహాయం చేయ తండ్రిని మనం అందరం కూడా ప్రార్థిస్తాం ప్రభు సన్నిధిలో. మరి ఉదయకాలమే ఆయన పాదాలు పట్టుకుని అడిగితే ఆయన ప్రార్థన ఇప్పిస్తారు, ఆయన ఆశీర్వాదాలు కుమ్మరిస్తాడు. మనకి ఈ తెల్లవారుజామున ఉన్నటువంటి ఈ యొక్క 3 నుంచి 6 వరకు ఎలాంటి అండి? శాంతి సమాధానం ఇచ్చేటువంటి వరాలు, కృపలు కుమ్మరించేటువంటి సమయం ఇది. మనం ప్రతిరోజు కూడా ఉదయకాలం ఆయన స్తుతిస్తాం. కృతజ్ఞతాస్తుతులు చెప్పుటం మరవకూడదండి. ప్రతి విషయంలోనూ ఆయన్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండాలి. దేవుడి కొన్ని మాటలు దీవించబడను కాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ తండ్రి, ఈ మాటలు నేను ప్రతి ఒక్క హృదయంలో పనిచేయనట్లు సహాయం చేయండి తండ్రి. అల్పుడును బలహీనుడు నాయన, నా వల్ల ఏమీ కాదు తండ్రి, మీరుంటేనే మేము ఏమైనా చేయగలం తండ్రి. నా ప్రభువా, ఈ మాటలు నాయన అందరి హృదయంలో పనిచేయలాగను తెల్లవారుజామున ప్రశస్తమైన ఆ యొక్క సమయాన్ని మీకు ఇవ్వడానికి మాకు సహాయం చేయమని, కొన్ని మాటలు మీ పాసానికి తీర్చుకోమని నజరేయుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామమును బట్టి బ్రతిమలాడి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ మరొకసారి వందనాలండి. కమిటీ పెద్దలకి నా వందనాలు, నాకు సమయం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.